హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దిస్ ఇస్ ప్రశాంతి. వెల్కమ్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. టైటిల్ చూస్తే అందరికీ అర్థమైంది కదా, ఎమ్మెల్సీ శ్రీ అద్దంకి దయాకర్ అన్నను మేము ఎక్కడ కలిసాము, ఎలా కలిసాము, అందరం కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ సంవత్సరము ఫస్ట్ స్నో ఈ రోజే పడింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా డ్రైవ్. ఆ రోజు ఈవినింగ్ కాస్కోకు వెళ్ళాము గ్రాసరీస్ తెచ్చుకోవడానికి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని పికప్ చేసుకొని మేము మయూరి ఇండియన్ రెస్టారెంట్ కు వచ్చాము. అన్న వాళ్ళ పెద్ద పాప అండర్ గ్రాడ్యుయేషన్ ప్లాట్స్బర్గ్ న్యూయార్క్ లో కంప్లీట్ చేసింది. తన గ్రాడ్యుయేషన్ డే కోసమని అన్న వాళ్ళు అమెరికా వచ్చారు. ఈ రోజు మార్నింగ్ స్నోలో రాయదాస్ అన్న న్యూయార్క్ వెళ్లి అన్న వాళ్ళని పికప్ చేసుకుని బాస్టన్ కు తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అనుకున్నాం కానీ వాళ్ళు రావడానికి లేట్ అయింది. అందుకని ఈవినింగ్ డిన్నర్ కోసమని ప్లాన్ చేశారు. 7:30 వరకు మయూరి రెస్టారెంట్ కు తీసుకువచ్చారు. ఇప్పుడు వచ్చి మేము కలుస్తున్నాము. లాంగ్ జర్నీ కదా మీకు. మళ్ళా మనం కాచిగూడ ఆశ్రమం వెళ్ళాల్సి వస్తుంది. అలా అమెరికాలో అన్న వాళ్ళను కలవడం జరిగింది. అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత అన్న వాళ్ళని తీసుకొని మా ఇంటికి వచ్చాము. అన్నను ఎప్పుడు టీవీలో చూడడం తప్ప ఎప్పుడు కలవలేదు. ఈ రోజు ఫస్ట్ టైం కలిసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. మా వారు అన్న ఇద్దరు ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే అన్న వాళ్ళు డాలస్ వెళ్తున్నారు. అందుకోసమని 2 o'clock వరకు బోస్టన్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వచ్చాము. తీసుకున్నావా? డాలస్ కు వెళ్ళేటప్పుడు బాస్టన్ లో బోస్టన్ టీ పార్టీ హిస్టారికల్ ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని విజిట్ చేద్దాం అనుకున్నారు కానీ టైం సరిపోలేదు. అందుకని డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కు వచ్చాము. అన్న వాళ్ళకు ఈవినింగ్ 4 o'clock కి డాలస్ కు ఫ్లైట్ ఉంది. అలా డ్రాప్ చేసి ఇంటికి వచ్చాము. ఇది 1 week తర్వాత అన్న వాళ్ళు డాలస్ లో 1 week ఉన్న తర్వాత తిరిగి బాస్టన్ కి December 24th వచ్చారు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నేను మా వారు అన్న వాళ్ళని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చాము. మేముండే ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్ళడానికి 45 minutes పడుతుంది. అన్న వాళ్ళు 9:30కి ల్యాండ్ అవుతారు. అందుకోసమని మేము వచ్చేసరికి కరెక్ట్ 9:30 అయింది. మేము టెర్మినల్ ఏకు వచ్చాము. ఏకు వచ్చేసరికి వాళ్ళు బీలో ఉన్నారంటే మళ్ళీ టర్న్ చేసుకొని వెళ్ళాము. ఎయిర్పోర్ట్ దగ్గర కార్ పార్క్ చేయడం ఉండదు కదా, అందుకని పార్కింగ్ లాట్ లో పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి పికప్ చేసుకొని వద్దాం అనుకున్నాం. కానీ ఆల్రెడీ మేము ఎయిర్పోర్ట్ కు రీచ్ అయ్యేసరికి వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చేసారు. ఫ్లైట్ చాలా తొందరగా వచ్చింది. అన్న రండి. అప్పుడే మమ్మీ అంత కూల్ అయిపోయింది. జీవితం ఒకటే. ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 11 o'clock అయింది. నెక్స్ట్ డే క్రిస్మస్ అన్నమాట. చర్చ్ కు వెళ్తున్నాము. ఎప్పుడు అప్లోడ్ చేస్తాం ఒకటి పర్ఫెక్ట్ గా తీసుకుందామంటే కుదురుతలేదు అసలు. క్రిస్మస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈవెంట్ అంతా రికార్డ్ చేద్దాం. స్టార్ట్ అవుతుందా? ఓకే, పెట్టుకున్నారా మ్యాప్? ఓకే, బాయ్ మరి. బోస్టన్ లో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ ఉంది. ఆ చర్చ్ లో పాస్టర్ గా సురేష్ అన్న చేస్తారు. క్రిస్మస్ టైం కి అన్న యుఎస్ లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు అటెండ్ కావాలి అని సురేష్ అన్నని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు.
అన్న వాళ్ళ పాప ఇంకా సాన్వి నైట్ అంతా మాట్లాడుకుంటూ మెలుకున్నారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clock పడుకున్నారు. అన్న వాళ్ళ బాబు పేరు కూడా వినయ్, మా బాబు పేరు కూడా వినయ్ కదా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళిద్దరు సునీల్ వాళ్ళ కారులో వస్తున్నారు. ఇప్పుడు చర్చ్కి రీచ్ అయ్యాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇండియన్ కమ్యూనిటీ చర్చ్. మేము వచ్చేసరికి ఆల్రెడీ రాయదాస్ అన్న వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చర్చ్కి లోపలికి వెళ్తున్నాము. లోపల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేశాము. ఎలా సెలబ్రేషన్ జరిగాయి చూసేద్దాం రండి. ఎత్తబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామంకు వందనములైనా ప్రభువా తండ్రి, గడిచిన కాలం అంతా నీ సజీవ రెక్కల్లో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు నీకు వందనములైనా ప్రభువా తండ్రి. ఈరోజు తండ్రి మేమందరం ఇక్కడ కూడి ప్రభువా నిన్ను ఆరాధించడానికి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. ప్రభువా నాయన మేము ఎంతగానో తండ్రి ఆరాధించడానికి ఒక చర్చ్ బిల్డింగ్ కోసం ప్రార్థించాం తండ్రి. ప్రభువా ఈరోజు తండ్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ తండ్రి ఒక మంచి చర్చ్ బిల్డింగ్లో జరుపుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు తండ్రి. తండ్రి మా మీద నీవు చూపించిన ప్రేమకై నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభువా తండ్రి ఎత్తబడిన కానుకలు నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ సత్య సువార్త కొరకు ప్రభువా బలంగా వాడబడడానికి కృప చూపించండి తండ్రి. ప్రభువా ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి తండ్రి. వారు సంవత్సరం అంతా కష్టపడిన కష్టార్జితాన్ని ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా వాళ్ళ చేతి పనిని బహుగా దీవించండి తండ్రి. ఆకాశ వాకిట్లు పట్టజాలని దీవెనలు అనుగ్రహించండి తండ్రి నాయన. ఈ ఆరాధన అంతటిలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు మా మధ్యని నడిపించిన విధానానికి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా మేమందరం మరలా కూడుకొని నిన్ను ఆరాధించడానికి కృప చూపించమని, ఈ చిన్న ప్రార్థన ఆశీర్వదించమని యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున నడుచున్నాం పరమ తండ్రి. చాలా సంతోషం. మనం చివరికి వచ్చాము, ఆల్మోస్ట్ చివరికి వచ్చాము. సాధారణంగా ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ ఇట్ స్టార్ట్స్ ఆన్ టైం. ఓకే, ముగించడం ఆన్ టైంలో ఉండదులేండి. ఓకే, ఎందుకంటే మీరు లేట్గా వస్తారు కాబట్టి. రైట్. ఇంకొక మాట ఏంటంటే చెప్పారు కదా ఇందాక కొన్ని సీక్రెట్లు చెప్తానని. ఇంకో సీక్రెట్ చెప్పంటారా? మంచి సీక్రెట్ ఏంటంటే ఇండియన్స్ తొందరగా రారు, ఇండియన్స్ తొందరగా నేను అన్నానండి, అలాగనే అల్లనే సంబంధించింది. కానీ ఇట్స్ వెరీ గుడ్, మనందరికీ మంచి అవకాశం ఇది. సో ఈరోజు మరొకసారి ఇటు రీతిగా మనందరం కలుసుకోవడాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అనుకున్న ప్రతిదీ కూడా కార్యాన్ని దేవుడు సకాలంలో జరిగించారు. అందు నిమిత్తమై దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆమెను చెప్తాం. నమ్మితే ఆమెను చెప్పండి. దేవుడు అద్భుతం చేశాడు. ఆమె ఈ భూమి మీదకి రావడమే అద్భుతం. నేను చెప్పిన కదా, ఆయన రావడమే అద్భుతం. సో దేవుడు జీవితాన్ని మార్చేవాడు. నమ్మితే ఆమెను చెప్పండి. ఈరోజు యాక్చువల్గా క్రిస్మస్ ఆ సెరమనీ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకొక 10 minutesలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం చెప్పారు కదా 6 hours సెరమనీ ఉంటుంది. ఆ తర్వాత మీకు గిఫ్ట్లు ఉంటాయి. ఓకే, ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం గెస్ట్లు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ టైం గెస్ట్స్ మీకు బ్యాగ్ ఇవ్వలేదు, అందులో ఆ బ్యాగ్లో బంగారం ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, సో ఒకసారి మీ చేయి చూపిస్తే మీకు ఫస్ట్ టైం గెస్ట్స్, రైట్? ఫస్ట్ టైం గెస్ట్ అంబేద్కర్ గారు ఉన్నారు ఫస్ట్. ఓకే, వెరీ గుడ్.
చాలా సంతోషం. ఓకే, సంతోషం, వెరీ గుడ్. మీకు ఇంకా గిఫ్ట్లు వస్తాయి. ఆర్డర్ ఇచ్చినాం, ఎక్స్ట్రా ఆర్డర్ ఇచ్చినాం, వస్తాయి, ఆన్ ద వేలో ఉన్నాయి. అందులో బంగారము, సాంబ్రాణి, పాలు కూడా ఉంది. ఓకే ఓకే. సో బిఫోర్ ఓకే, ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషం, రైట్? ఓకే, 2 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతా. ఓకే, ఈరోజు ఈ ఈవెంట్కి ఫ్లైయర్ వచ్చిందా మీ అందరి దగ్గరికి? ఎంతమంది ఫ్లైయర్ చూసి వచ్చారన్నవాళ్ళు? ఫ్లైయర్ చూసి నేను వచ్చాను. ఓకే, ఫ్లైయర్ చూసి. ఓకే, సరే, నాకు ఫ్లైయర్ అందలేదు కానీ నేను వచ్చాను అన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. హలో, కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? మరి ఏం సార్ మరి అదే అడిగినా ఇది అడిగినా చేయకపోతే ఎలా మరి? ఓకే, సో నాకు ఫ్లైర్ అందింది, నేను ఫ్లైర్ చూసాను అన్న వాళ్ళు ఒకసారి చేయించాను. నేను ఫ్లైర్ చూసాను, డబ్బులు అడిగానండి, నాకు సరదాగా ఫ్లైర్ నేను చూసాను. ఓకే ఓకే, ఇప్పుడు నాకు కౌంటింగ్ తెలుసు. ఓకే, ఇప్పుడు చెప్పండి, నాకు ఫ్లైర్ నేను చూడలేదన్నవాడు. ఐ డి నాట్ సీ ద ఫ్లైర్, ఐ డి నాట్ రిసీవ్ ద ఫ్లైర్. కొంతమంది అసలు చేయట్లేదు. ఓకే, వెరీ గుడ్. ఎనీవేస్, సో ఫ్లైట్లో వేసిన ముఖ్య అతిథులు మన మధ్యలో ఉన్నారు, చాలా సంతోషం. వారికి ఈ సమయాన్ని ఇచ్చే మునుపు నేను ఒక మాట చెప్పాలి ఏంటంటే, ఇలాగ అందరం కలిసి ఇలాగ ఇక్కడ కలిసాము అంటే చాలా ప్రయాసం ఉన్నది. దీని తర్వాత దీని వెనక ఇంచుమించుగా 65 వారాల తర్వాత మళ్ళా కాదు వద్దు అనుకున్న ఇదే స్థలంలో దేవుడు మళ్ళా ఈ అద్భుతాన్ని చేసి మళ్ళా క్రిస్మస్ రోజు ఈ స్థలంలో కలుసుకోవడానికి దేవాతి దేవుడు సహాయం చేశాడు. దానిని బట్టి నేను దేవుని మహిమపరుస్తా ఉన్నాను. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తం సాధ్యం. ఓకే, ఇదైతే. రెండో మాట ఏంటంటే, ఫస్ట్ టైం అన్నాను కదా, ఆఫ్టర్ 65 వీక్స్ ఇదంతా కొత్తే మాకు. ఎందుకంటే రెనోవేట్ చేశారు, తర్వాత అన్ని ఇంపార్టెంట్ టైమ్స్. ఓకే, లీడర్స్, ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ ఉన్న లీడర్స్ అందరూ ఒకసారి ఎదురుకు వస్తారా? అందరూ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పనిచేసిన లీడర్స్ అందరూ, ఇంక్లూడింగ్ ఫుడ్ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒకసారి ఫ్రంట్కి రావాలి. త్వరగా అందరూ రండి. ఒకసారి ఇండియన్ కమ్యూనిటీ చర్చ్లో వాలంటీర్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, తొందరగా ఫాస్ట్గా రావాలి. రండి అందరూ, ఎవరెవరైతే ఉన్నారో రండి, రావాలి. ఒకసారి అన్ని వదిలిపెట్టేసండి, ఇలా పర్వాలేదు, యాజ్ ఇట్ ఈజ్గా అలా విడిచిపెట్టండి. పొయ్యి మీద అన్నం ఉడుకుతున్నా పర్వాలేదు, రండి. మా వాళ్ళు మంచోళ్ళు, ఎలాగున్నా తింటారు. ఆ హోటల్కి వెళ్ళి 6 రోజులు 7 రోజులు ఫుడ్ తింటలేదు సార్. మనం బిర్యానీ ఆర్డర్ చేస్తే ఇంకొక మాట ట్రిక్ చెప్తాను మీకు. ఇక్కడ హోటల్ యజమానులు ఉంటే సారీ, ఎప్పుడు బిర్యానీకి వెళ్ళినా నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఫ్రెష్ ఇవ్వమని అడగను, కొంచెం ఎక్కువ వేడి చేసి ఇవ్వమని అడుగుతా. అంతే, 6-8 రోజులు తక్కువ ఎవరి దగ్గర మంచి బిర్యానీ ఉండదు. రండి టీమ్, హలో, రావాలి మరి. యూ హ్యావ్ టు కమ్, ఎవ్రీ లీడర్ హ్యావ్ టు కమ్ హియర్, ఎవ్రీ వాలంటీర్ హ్యావ్ టు కమ్ హియర్. రావాలా? అయ్యారు ఇప్పుడే చెప్పాను, చికాగో నుంచి వచ్చిన ఎవరెవరైతే మార్నింగ్ నుంచి ఇక్కడ సెటప్లో ఉన్నారో అందరూ, ఒకవేళ మీకు తెలిసి ఎవరైనా లేకపోతే పిలవండి దయచేసి, ప్లీజ్ రండి. జాన్ ఎక్కడున్నాడు? చాకోట్లో పిలిపెట్టు. వెరీ జాన్ ఎక్కడ? యా, డేవిడ్ కూడా, దావీదు దా, ఆయన మిద్దెక్కి చూస్తుంటాడు. దా, రావాలి, త్వరగా రావాలి. ప్రకాష్ ఎక్కడున్నారు? ప్రకాష్ గారు, బ్రదర్ ప్రకాష్. యా, ఓకే. మరి మీకు ఒక మాట చెప్పాలి. మార్నింగ్ ఇక్కడికి వచ్చేటికి ఫ్లాట్ లైక్ ప్లెయిన్ గ్రౌండ్, ఇదంతా, ఇందులో రూమ్లో ఏమి లేవు. ఇలాగ ఏదైనా మీరు చూసే యాంబియన్స్ ఏదైనా లుక్ ఏదైనా ఉంటే కానీ ఇవన్నీ కూడా వీళ్ళే చేశారు అందరూ. ఒకసారి చప్పట్లు కొట్టే వాళ్ళకి చాలా సంతోషం. ఓకే, సాధారణంగా అందరూ క్రిస్మస్ డే కదా, వాళ్ళు కూడా మళ్ళానే ఉంటారు, అందరూ కూడా తయారవడానికే వస్తారు. కానీ అన్నీ విడిచిపెట్టి చక్కగా వాళ్ళు దేవుడు పని చేయడానికి వచ్చారు. మరొకసారి నేను దేవుడిని నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వారిని దీవించును గాక. ఇంకా బిహైండ్ ద సీన్లో కూడా ఉన్నారు, ఫుడ్ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఫుడ్ తయారు చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి చూపిస్తాను. రండి అమ్మా, రండి ఒకసారి రండి. ఒకసారి వాళ్ళు కూడా, ఒకసారి మీరు కూడా రండి ఒకసారి. అంటే అందులో
లోటుపాట్లు ఉంటే వీళ్ళే పట్టుకోవాలి మీరు. లేదు రండి. హర్ష, పూజ, రాజేష్, ఇంకా ఎవరెవరు ఉన్నారో నాకు పేర్లు తెలియదు. ప్లీజ్ రండి ప్లీజ్. అంతసేపు మీరు అందరూ తెలివి వాళ్ళే కదా, రావాలి. ఒకసారి రండి అమ్మా. ఏ పర్లేదు, మేము పట్టుకోరు. రండి, సర్టిఫికెట్ నా దగ్గర ఉంది, ఏం పర్లేదు. ఒకసారి రండి అమ్మ. అమ్మ ఒక్కసారి మీరు చెప్తారు, ఒకసారి నేను చెప్తాను. రండి ఒకసారి ఫ్రంట్కి వచ్చేయండి అందరూ. ఎవరెవరు పార్ట్ ఉన్నారో ఒకసారి ఐ వాంట్ టు సే ఎవరీవన్. రావాలి, త్వరగా రావాలి. అట్లీస్ట్ రావాలి ఒకసారి. మీరు వచ్చే వరకు ఇగో మన ముఖ్య అతిథులు వెయిట్ చేస్తున్నారు. మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. మీకే తెలిసి ఏమేం చేస్తారు. ప్లీజ్ రండి ఒకసారి. మీ ఐటమ్లు చెప్పలేండి. రండి, ఎవరెవరు ఉన్నారో ఒకసారి మీరు వచ్చే వరకు. ఇంకో నా దగ్గర ఒక యాప్ ఉంది, ఇది కంప్లీట్ అవ్వదు, అది వచ్చే వరకు నెక్స్ట్కి వెళ్ళడానికి. ఇంకా 2-3 ఉన్నారు, ఇందులో చూపిస్తుంది. ఓకే, ఇంకా అందరూ ఉన్నారు. ఇంకా 1-2 ఉన్నారు. ఇంకా నా ఫోన్ చూపిస్తుంది యాప్, ఇంకా ఉన్నారు. నెక్స్ట్కి వెళ్ళాలంటే చూడండి, ముఖ్య అతిథులు ఉన్నారు మన మధ్యలో. ఓకే సరే, చాలా సంతోషం. బ్రదర్ జాన్ అండ్ సిస్టర్ సరిత దత్తి, వాళ్ళు కూడా. వినోద్ ఎక్కడ ఉన్నాడు? వినోద్ వీడియో తీస్తున్నాడు. వినోద్ ఒకసారి గట్టిగా చెప్పడం కూడదు. మరొకసారి దేవుడు వాడిని దీవించిన దాకా వారు అంటే ఇక్కడ సండే ఎప్పుడైనా అకేషన్స్ అయినా కొంతమంది ఉంటారు, కానీ రెగ్యులర్గా ఫ్యామిలీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. లైక్ బ్రదర్ విజయ్ అండ్ సిస్టర్ వినీత ఎక్కడున్నారు? వారిద్దరికి ఒకసారి చెప్పట్లు కొడతారా? ఇక్కడ మీరు స్టేజ్ మీద ఇది చేయడం మాకు చాలా చాలా కాలం పట్టింది. అది దాన్ని ఫిగర్ అవుట్ చేయడానికి వాళ్ళు రైట్ అవే దే కెన్ ఫిక్స్ ఇట్, ఎనీథింగ్, టేర్ డౌన్, సెటప్. దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ప్రకాష్ లేడు, బ్రదర్ ప్రకాష్ అండ్ నిత్య వస్తున్నారు. ప్రకాష్ మార్నింగ్ 8 o'clock నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, నిర్విరామంగా పనిచేస్తున్నారు. మరి దేవుడు వారిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. వారికి పని అప్పగించడు కదా, ముగిస్తాడు. తను చాలా డెడికేటెడ్ పర్సన్, ముగించగలిగి దేవుడిని వెంబడించేవాడు. రైట్, మణిపూర్ లాంటి ప్రదేశాలకు వెళ్ళాం. మన వెనక రాజకీయ నాయకులు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు కాదు. ఈరోజు నేను హైదరాబాదు లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఫస్ట్ పొలిటికల్గా గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ అయ్యే వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఆయనే. ఈరోజు మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. చదువుకున్నవారు, తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. ఒక్కసారి ఆయన వస్తున్నప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాం. డాక్టర్ అదంతి గారు చాలా నోషం కలిగి చాలా సంతోషం. ఆయన కలిసినప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఏంటంటే ఒక మీటింగ్ పెట్టాలి. వారు కుటుంబంతో వచ్చారు. నేను ఇన్వైట్ చేస్తాను, కుటుంబాన్ని కూడా ఇన్వైట్ చేస్తాను. అద్దంకి దయాకర్ గారు, మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీరు తెలంగాణలో ప్రభుత్వంలో హీఈస్ అ వెరీ రైట్ పర్సన్ అండ్ ఈస్ అ స్పోక్స్ మ్యాన్. రాబో దినాల్లో ఆయన మంత్రిగా కూడా మన మధ్యలోకి వస్తారు. మనలా ఒకసారి చప్పట్లు కొడదాం. నమ్మితే ఒకసారి ఆమెను చెప్పండి. ఆయన మంత్రిగా చూస్తాం వెరీ సూన్. ఓకే, ఇప్పుడు నేను ఎవరైతే వద్దన్నారో వాళ్ళకి చెప్పాను ఏంటంటే, వాళ్ళే నాకు కాల్ చేసి, సార్ అద్దంకి దయాకర్ గారితో మీటింగ్ పెట్టండి సార్ ప్లీజ్ సార్ అని అడిగారు. దేవుడు అంత మంచిది తెలుసా, కాని పనులు చేయగలిగిన వాడు. సో తెలంగాణ కానీ ఆంధ్ర తెలంగాణలో ఏదైనా పాస్టర్స్ మీద కానీ చర్చిల మీద దాడులు జరిగినప్పుడు చాలా అంటే ఫస్ట్ రెస్పాండర్గా ఆయనే ఉండి క్రైస్తవులు పక్షంగా ఆయన గవర్నమెంట్కి విన్నపాలు తీసుకెళ్ళి ఆయన. సో మరి వితౌట్ డిలే ఐ వాంట్ టు గివ్ ఎ మైక్ టు డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ ఆఫ్ తెలంగాణ. తర్వాత రైట్ ఆఫ్టర్ దట్ వీ వాంట్ టు హానర్ ద గాడ్స్ పీపుల్. అయ్యా, దిస్ ఈస్ అ మైక్ ఫర్ యూ. మాట్లాడండి. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ముఖ్యంగా బ్రదర్ సురేష్ గారు చాలా ప్రేమతో, వాస్తవానికి ఇది దేవుడు కుదిరించిన కోడిక అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాస్తవానికి అమెరికా వచ్చేటప్పుడు ఈ ప్రోగ్రాం లేకున్నా మొన్న కలిసినప్పుడు సిమియన్
హూస్టన్లో ఉంటాడు. తన దగ్గరికి పోయేటప్పుడు న్యూయార్క్లో నాకు క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉండే. ఇట్లా ఫస్ట్ జాన్ అక్కడే ఉంటున్నా కాబట్టి క్రిస్మస్ ఇక్కడికి ఇవ్వాలని చెప్పేసి సురేష్ అన్న అడిగితే కంపల్సరీ ఇప్పుడు హూస్టన్ నుంచి మళ్ళీ బోస్టన్ వచ్చినాం ఈ కొరకే. మిత్రుడు మా రాయ్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఆ ఫ్యామిలీతో వచ్చిన అంబేద్కర్ ఫ్యామిలీ కూడా వచ్చింది. అయితే ఇంతకుముందు పాస్టర్ గారు చెప్తూ ఎవరి మీద క్రైస్తవుల మీద దాడులు జరిగినా చర్చిల మీద దాడులు జరిగినా రెస్పాండ్ అవుతాడు దయాకర్ అని చెప్పేసి. ఈ మత కోణం నుంచి భాజపా ప్రభుత్వం భారతదేశంలో వచ్చిన తర్వాత క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్న రోజులు, లేదంటే ముస్లిమ్స్ కూడా ఇబ్బంది పడుతున్న రోజులు. ఆ పరిస్థితుల్లో నేను ఒక రెస్పాన్సిబుల్గా చాలాసార్లు నేను ఆ దాడులను వ్యతిరేకించడం, దాని మీద సీరియస్గా కామెంట్ చేయడం, వాళ్ళు కూడా బీజేపీ కానీ ఇతరత్ర మిత్రులు నా మీద కౌంటర్గా ట్రోల్స్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ అవన్నీ నథింగ్. ఫస్ట్ హ్యుమానిటీ. ఎవరైనా ఎక్కడైనా ఏ విధంగానైనా బతికే హక్కు కలిగి, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇస్తాయి, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇస్తాయి. కానీ క్రైస్తవ మిషనరీస్ ఇచ్చే ఎడ్యుకేషన్ అనేది చాలా క్వాలిటేటివ్గా కూడా ఉన్నది నేను చూసాను. ఎందుకంటే మా దగ్గర కూడా క్యాథలిక్ చర్చెస్ ఉంటాయి, అవి చాలా ఇంటర్మీడియట్ వరకు స్కూల్స్ ఫ్రీగా కూడా చాలా పేద విద్యార్థులకు విద్యను అందించిన పరిస్థితి. కాబట్టి ఒక రాజకీయ నాయకుడిగా కూడా నా నియోజకవర్గంలో కూడా నిర్మలా సిస్టర్స్ వాళ్ళదంతా స్కూల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ప్రజాసేవలో క్రైస్తవులు ఉన్నప్పుడు, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నప్పుడు వాటి మీద స్పందించాల్సిన బాధ్యతగా ఒక సామాన్య పౌరునిగా నేను అనుకుని ఆ విధంగా స్పందించినా చెప్పి వారికి కొత్తగా నేనేమి కాదు, చాలా మంది స్పందించినా కూడా కొంచెం నేను ఫెరోసియస్గాను అగ్రెసివ్గా ఉంటాను కాబట్టి నా వాయిస్ మీడియాలో ఉంటుంది కాబట్టి ఎక్కువ పోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడి పరిస్థితులకు వచ్చినప్పుడు వివిధ ప్రాంతాల నుంచి మీరు అమెరికాలో వచ్చి వివిధ ప్రాంతాల్లో మీ జీవితాన్ని కొనసాగిస్తూ క్రైస్తవ్యాన్ని స్వీకరించడమే కాదు అనుసరిస్తూ ముందుకు పోవడం అనేది చాలా గొప్ప ఒక అంశం. ఎందుకంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉంటూనే ఆధ్యాత్మికతకు మీరు ఇస్తున్న ఒక ప్రాధాన్యత ఏదైతే ఉందో మేమందరం కూడా దానికి సాల్యూట్ చేస్తాం. ఎందుకంటే అది మీ ఐక్యతకు ఒక బలాన్ని చేకూరుస్తుంది. మనమందరం ఈరోజు క్రిస్మస్ రోజు ఇండియన్ చర్చ్, మన ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ అవుతున్నాం అంటేనే ఒక భరోసా, మాకు వీళ్ళు ఉన్నారు అనే ఒక భరోసా. మతం కేవలం దేవుణ్ణి ఆరాధించడమే కాదు, ఐక్యతను కూడా కొనసాగించడానికి ఒక వాహకంగా ఉంటున్న పరిస్థితిని నేను చూస్తున్నా. కాబట్టి నేను చాలా అటు డల్లాస్ కానీ లేకపోతే ఇతర ప్రాంతాలు కానీ అంటే అక్కడ కూడా పోయి వస్తున్నాం. మ్యాక్సిమం హిందూస్ కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు ఈ క్రిస్మస్ టైంలో. అంటే ఏంటి, ఒక మత సామరస్యం. మేము హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా కూడా ఎవరి పండుగలు వస్తే వాళ్ళని మేము అనుసరిస్తామనే ఒక హ్యుమానిటీ లెవెల్స్ పెరిగిన సమాజాన్ని మేము చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ ఆధ్వర్యంలో ఇక్కడ నేను పాల్గొనడం అయితే ఒక లక్కీని, ఒక అదృష్టమే అని అనుకుంటున్నా. ఎందుకంటే నేను వచ్చి క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది కాదు, ఇంతమంది మీరు అందరూ ప్రేమతో అందరూ కలిసి ఉండే ఒక కమ్యూనిటీని కూడా నేను చూసినందుకు నాకు సంతోషంగా ఉన్నది. కాబట్టి మతం ఎప్పుడు కూడా మానవత్వాన్ని మాత్రమే ప్రోత్సహించాలని నా కోరిక. మతం ఎప్పటికీ కూడా మనిషి మొదలు మనిషిలో మానవత్వమే మతంలో ఉండాల్సిన అవసరం ఉంది. అది జీసస్ క్రైస్ట్ తన పుట్టుక ద్వారా, తన చావు ద్వారా, తన బతుకు ద్వారా ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చింది. తన పుట్టుక నుంచి చావు వరకు అది తక్కువ సంవత్సరాలు ఆయన జీవించినప్పటికీ కూడా ఆయన జీవితం ఒక మోడల్గా ప్రపంచానికి 2025 సంవత్సరాల నుంచి ఆయన ప్రతిసారి తలుచుకునే రోజు క్రిస్మస్. చాలా మంది పుడతారు, చాలా మంది 100 సంవత్సరాల వరకు వాళ్ళ పేరు ఉంటుంది, కొంతమంది 200 సంవత్సరాల వరకు ఉండే మంచి మానవత్వం ఉన్న నాయకులు కూడా ఉంటారు. కానీ ప్రపంచానికి నాయకుడిగా జీసస్ క్రైస్ట్ 25 సంవత్సరాలు అంటే ఆయన పుట్టుకనే ఈ సమాజానికి పునాదిగా మారిన రోజు ఇది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం.
ఎవరు కూడా ఇంతటి మహత్తరమైన చాలా క్యాలెండర్స్, మాయన్ క్యాలెండర్ చూస్తాము చరిత్రలో, మనకు అక్కడ కూడా హిందూ క్యాలెండర్ ఉంటుంది, కానీ క్రిస్టియన్ క్యాలెండరే వరల్డ్కి మోడల్. దాన్నే మ్యాక్సిమం పీపుల్ ఫాలో అవుతారు అని అంటే, ఈరోజు ఓల్డ్ టెస్టామెంట్స్ కూడా చాలా నేను కథనాలు కానీ బైబిల్లో వాక్యాలు కానీ చూస్తుంటా కదా, దేవుని కుమారుడు వస్తాడు అని అంటే వచ్చిన దాన్ని నిరూపించి వెళ్ళిన ఒక మహత్తరమైన విశ్వమానవుడిగా మనం జీసస్ని చూడాల్సిన అవసరం ఉంది. చాలామంది ఈరోజు తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క గొప్పతనాన్ని వివిధ కోణాల నుంచి ఆవిష్కరించినా కూడా ఒక నిండైన మానవ విలువను కలిగి ఉండి సమాజం కొరకు, ప్రజల కోసం నిరంతరం ఆలోచించిన దేవుడుగా మనం యేసుక్రీస్తుని మనం ఈరోజు చూస్తాం. వారి తల్లిగారు మరియ గారు కానీ. సో నేనంటున్నది ఏంటంటే, అట్లా ఉండడానికి ఎంతమంది ప్రయత్నించినా ఈ ప్రపంచంలో సాధ్యమే కాలేదు. ఎంతో మంది మానవీయ కోణం నుంచి ఉద్యమాలు చేసిన వాళ్ళు, తాత్కాలికంగా నేను చూసిన కొంతమందిని ఇక్కడ అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కూడా చూసిన వాళ్ళని, వాళ్ళు ఆ తరం వరకు వాళ్ళు ఒక మోడల్స్గా నిలిచిపోయిన, అలాంటి వాళ్ళకే మెరుగైన, అలాంటి వాళ్ళకే ఒక మహిమగల్ల నాయకుడిగా ఈరోజు జీసస్ మేము చూస్తాం. మా పొలిటికల్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఆయన మెన్షన్ చేశారు. నేను చెప్పలే కదా, మంచి స్కాలర్, అలాంటి వారు అంటే గవర్నమెంట్ పక్షంగా పనిచేయడం, రాజకీయ నాయకులు అనడం కంటే వారు మంచి సహృదయులు, వారు మంచి ఆలోచన కలిగిన వారు, పద్ధతులు కలిగిన వారు, మరి చాలా మంచి పాటలు చెప్పారు వారు. నేను కొన్ని విషయాలు చెప్పాలి. కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ రైట్స్ అని చెప్పారు కదా. ఒక మాట ఏంటంటే, మరి మీకు అందరికీ సీక్రెట్ చెప్పాలి ఏంటంటే, ప్రతి దేశము యొక్క కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ మిడిల్ ఈస్ట్ వారు రాసినప్పుడు బైబిల్ గ్రంథం నుంచే తీసుకుని రాశారు. అలా చెప్తున్నా, ఇంక్లూడింగ్ మిడిల్ ఈస్ట్ పీపుల్. ఓకే, ఇంక్లూడింగ్ మిడిల్ ఈస్ట్ అంటే సో కాల్డ్ క్రిస్టియన్ కంట్రీ అంటారేమో మీరు అమెరికా దేశాన్ని. అమెరికా దేశం ఎలాగా కాన్స్టిట్యూషన్ బైబిల్ గ్రంథం నుంచి అందరికీ తెలుసు. ప్రపంచంలో ప్రతి దేశ కాన్స్టిట్యూషన్ కూడా మీరు వెళ్ళి వెతికి చూడండి హిస్టరీ. ఓకే, ఇంకా గొప్ప సంగతి చెప్పంటారా, భారతదేశపు కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారి పాత్ర చాలా గొప్పది. మనం నిజంగా అది గౌరవించాలి. మనం ఆయన ఇంకా తీసివేయడానికి ఎవ్వరూ సరిపోరు. వారు చదువుకున్నప్పుడు, వారు వెళ్ళిన యూనివర్సిటీస్, వారు ఇంపాక్టెడ్ ఎక్కడయ్యారు తెలుసా? మందిరంలోనే. బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకునే వారు రాశారు. అంటే సాటి మనుషులు ప్రేమించాలి అని బైబిల్ గ్రంథంలో ఇందాక చెప్పినా కదా, క్రిస్మస్ అంటే ప్రేమ. క్రీస్తు ప్రేమించి భూమి మీదకి వచ్చాడు, అదే ప్రేమ భూమిని తాకిన రోజుని అన్నాం కదా. తర్వాత ఇంకొక మాట చెప్పంటారా, డర్బిన్ సౌత్ ఆఫ్రికా. ఎంతమంది వెళ్ళారు డర్బిన్ సౌత్ ఆఫ్రికా? లేకపోతే ఎప్పుడైనా వెళ్ళండి, టికెట్ కొని ఇస్తాను నేను మీకు, వెళ్ళి నాకు డబ్బులు ఇస్తే. డర్బిన్. మహాత్మా గాంధీ గారు ఒక మంచి మాట చెప్పారు, ఏంటో తెలుసా? హలో భారతీయులు, మీరు ఏమంటారు? జై శ్రీరామ్ అని పక్కన చంపుతారు, జిహాద్ అని బాబు గారు. నేను ఒకటే చెప్పిన, మీరు మళ్ళా బ్యాక్ వెళ్ళేటప్పటికి మీ లిస్ట్ క్యాబినెట్లో ఉంటుందని చెప్పిన ఆయనకి. కవిత అవని చెప్పండి, మళ్ళా మినిస్టర్ గారిని చూస్తున్నాము. దేవునికి పక్షంగా అనేక ప్రాంతాల్లో వారు వాడబడును గాక. ఓకే, ఈ కనెక్షన్లో ఒక మాట నేను చెప్తా. సిమియోన్ గారు మరి హ్యూస్టన్లో ఉంటే నాకు మంచి స్నేహితుడు సిమియోన్ గారు. ఆ పెట్ట కొంచెం కూతగానం అన్నట్టు, మరి ఆయన ఉండ్లు కొంచెమే ఉంటాడు కానీ చాలా మంచి పనులు చేస్తాడు. సో చక్కగా వారి ట్రిప్ని హ్యూస్టన్ అంతా, టెక్సస్ అంతా మంచి గవర్నమెంట్ అమెరికన్స్తో, నాయకులతో ఆ సిటీ హౌస్లోకి అక్కడికి తీసుకుని వెళ్ళి చక్కగా వారిని కల్పించడం చాలా సంతోషం. మరి వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. తర్వాత రాయల్ మంత్రి గారు మన మధ్యలో నాకు చాలా సంతోషం. నాకు కాల్ చేశారు, ఒకసారి చప్పట్లు కొడదాం. న్యూ హ్యాంప్షైర్ వెర్మాంట్ నుంచి వారు వచ్చారు 2.5 గంటలో. ఏ చిన్నదైనా కూడా, మళ్ళా చెప్తున్నా, తెలంగాణ, ఆంధ్ర, ఒకవేళ ఎవరైనా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటే మీకు ఇక్కడ గోల్డ్ మైన్స్, రాక్ స్టార్స్ ఉన్నారు. మీకు ఏదైనా అది వీసా అయినా లేకపోతే మీ జాబ్ సిచ్యువేషన్స్ అయినా దేర్ హియర్. ఒకసారి నించుంటారు అయ్య గారు, ఒకసారి. రాయ్ దాస్ గారు అన్న మంచి స్నేహితులు,
చాలా సంతోషం వారు మన మధ్యలో ఉండడం. మరి మేము అన్నను కలుసుకునే ముందు వారు నాకు కాల్ చేసి మనం కలుద్దామంటే సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ, దట్ కాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్ సార్. థ్యాంక్ యూ అన్న. తర్వాత డాక్టర్ వెంకట గారు ఉన్నారు, ఒకసారి కనిపిస్తారా? డాక్టర్ వెంకట గారు ఆయన మరి ఇక్కడ డ్యూరింగ్ హిస్ ట్రిప్ ఇక్కడ బాస్టన్ లో అనదర్ గ్రేట్ మ్యాన్. ఒకసారి అంబేద్కర్ గారు వచ్చింటారా? అంబేద్కర్ గారు, ఈ అంబేద్కర్ గారు గ్రేట్ కనెక్షన్. బాస్టన్ అంబేద్కర్ గారు, మీకు ఏదైనా జ్ఞానం కావాలంటే ఆయన కాల్ చేయండి, ఫోన్ నెంబర్ ఇస్తాం మీకు. చాలా సంతోషం. మరి వితౌట్ డిలే ఐసీసీ ఫ్యామిలీస్ వస్తే ఒక్కసారి మరి పెద్దలను సన్మానించడం దేవుడు మనకు నేర్పించిన ఇట్స్ హానర్ టు ఫెలిసిటేట్ ద గ్రేట్ లీడర్స్, రైట్? వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు, సిస్టర్ కూడా వస్తారు. సిస్టర్ నాగమణి గారు, అమ్మ రండి ఒకసారి. చాలా సంతోషం, ఆయన ఉన్నారంటే ఆయన ఎంత ప్రయాస గొప్పది. రండి ప్లీజ్. థ్యాంక్ యూ. తర్వాత పిల్లలు కూడా ఉన్నారు, ఆత్మజ, అమ్మ బ్రదర్ ఇది తమ్ముడు ఎక్కడున్నాడు? వినయ్ కమాన్ ఒకసారి రండి. ఒకసారి చర్చ్ ఒకసారి పౌర విషయాలతో వారిని అభినందన చేద్దాము. అన్నలు ఒకసారి రండి, రాయన్న వెంకటన్న అంబేద్కర్ గారు రండి. బ్రదర్ పాల్ ఆల్సో ప్లీజ్ కమ్. బ్రదర్ పాల్ ఆల్సో ఈజ్ అనదర్ బ్యాక్ బోన్ టు ఇండియన్ కమ్యూనిటీ చర్చ్. ఒకసారి చెప్పండి కొడతారు ఆయనకి ఒకసారి. ఎందుకు రావాలా? ఫోటో తీస్తున్నారా? దయాకరానికి బ్రదర్స్ ఇస్తారు. దయాకరానికి ఒకసారి అందరూ చెప్పండి కొడదాము. సంతోషం. ఆ షాల్ కూడా కడతారని, షాల్ కూడా కడతారు. షాల్ కూడా వెరీ గుడ్. చాలా సంతోషం. సిస్టర్ నాగమణి గారికి ఐసీసీ సిస్టర్స్ ఉన్నారు. తీసుకుందాం రండి. సిస్టర్ నాగమణి గారికి ఐసీసీ సిస్టర్స్ అందరూ రండి. రండి సిస్టర్స్ అందరూ. ఇక షాల్ కూడా కప్పుతారు. షాల్ కప్పి ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించిన గాక. మన సంతోషం. Yeah, before we close. Yeah, thanks. Thank you. Yeah, before we close, remember small announcement again. I'm telling you, first of all, I want to thank you each and every team. నేను చెప్పినా కదా, వాళ్ళు పరిచయం చేసినా కదా, అద్భుతంగా పనిచేశారు. మళ్ళా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇది యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో నిజంగా చక్కగా పనిచేశారు. వారందరికీ ఒకసారి చప్పట్లు కొడతారా? ఒకసారి చప్పట్లు కొట్టి అభినందనలు చూద్దాం. మరి ఈరోజు స్పెషల్గా ఈరోజు ఆ పిల్లలు మేము లంచ్ చేస్తామని చెప్పారు. మరి 4-5 ఫ్యామిలీస్ ఉన్నారు అందులోనూ. ఓకే, సానియా అండ్ నిఖిల్. ఒకసారి వాళ్ళిద్దరికి చెప్పండి. సానియా అండ్ నిఖిల్ వాళ్ళు ఏమన్నారంటే, సాధారణంగా మనం ఆర్డర్ చేస్తాం ఫుడ్ కదా, వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్డర్ చేయకండి, మేమే కుక్ చేస్తామని. సో చాలా సంతోషం. పిల్లలు సానియాకి నిఖిల్కి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అందరూ ఉన్నారు, సంతోషం. అన్న అగైన్ మందిరానికి నా హృదయపూర్వక వందనాలు. డాక్టర్ వెంకట గారికి నా హృదయపూర్వక వందనాలు. తర్వాత అంబేద్కర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. తర్వాత డెన్వేర్ నుంచి మరి జాన్ లివినీ గారు, ఒకసారి నుంచి ఉంటారు. జాన్ లివినీ గారు యా క్రిస్మస్ కోసం వచ్చారు. చెప్పలేదు
ద లాంగెస్ట్ ప్లేస్, అతను ఫారెస్ట్ ప్లేస్, రైట్? చికాగో నుంచి కూడా వచ్చారు. ఒకసారి పర్లేదు, ఏం పర్వాలేదు. చికాగో ఇప్పుడు ఎల్లప్పుడు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ఓకే, మరి ప్రత్యేకించి మరొకసారి మన స్పెషల్ గెస్ట్ అద్దంకి గారు, ఒకసారి వారికి చప్పట్లు కొడదాము, అది అభినందిద్దాము. నాకు సంతోషం అనిపించింది. ధైర్యంగా క్రైస్తవ పక్షంగా వారు పోరాడలేగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మళ్ళా రేవంత్ గారు గవర్నమెంట్ లో వాళ్ళు మంత్రిగా మళ్ళా మనం చూడాలి. అయ్యగారు, మీరు బాస్టన్కి వచ్చారు. వెన్ యూ టచ్ ద బాస్టన్ యు ఆర్ బ్లెస్డ్. దేవుడు దీవించుగాక. సరే ఆపు, రికార్డ్ మాట్లాడని. నేను చికెన్ ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత అందరం కలిసి అన్నతో గ్రూప్ పిక్స్ తీసుకుంటున్నాము. క్రిస్మస్ రోజు చర్చిలో ఇలా సెలబ్రేషన్స్ ఉన్నాయి రండి అని చెప్పగానే ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ రాలేదు, ఎందుకంటే హాలిడే సీజన్ కాబట్టి కొందరు బిజీగా ఉండి రాలేకపోయారు. అలా అందరం గ్రూప్ పిక్స్ తీసుకున్న తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. చర్చికి దగ్గరలోనే సురేష్ అన్న వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంటికి రమ్మని అందరిని ఇన్వైట్ చేశారు. ఇంటికి వెళ్తున్నాము. చాలా ఇప్పుడు ఈ క్రిస్మస్ లో కూడా మీరందరూ రండి. ఆయన మిషన్ సక్సెస్ అదే అలా సురేష్ అన్న వాళ్ళ ఇంట్లో స్నాక్స్ టీ తీసుకొని అందరం గ్రూప్ పిక్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వెర్మాంట్ కు స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే వెర్మాంట్ లో రాయదాస్ అన్న వాళ్ళు ఉంటారు. రాయదాస్ అన్న కూడా అన్న వాళ్ళని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు. ఇప్పుడు అందరం కలిసి వెర్మాంట్ కు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 2.5 hours. మౌంట్ ఎవరెస్ట్ కార్లో కూర్చోండి. మళ్ళీ క్రిస్మస్ లైట్స్ చూసేసి ఒక రౌండ్ వేసి వద్దాం. ఇప్పుడు వర్మంట్ కి రీచ్ అయ్యాము. అక్కడ అన్న వాళ్ళ కాలనీలో చాలా మంచి క్రిస్మస్ డెకరేషన్ చేస్తారంటే వెళ్ళి చూసి వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి డిన్నర్ చేసి తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. నైట్ 9:30కి అలా స్టార్ట్ అయ్యాము. వెర్మౌంట్ నుంచి రోడ్ ఐలాండ్ కు రావడానికి 3.5 hours పడుతుంది. నైట్ వచ్చేసరికి 2 o'clock అయ్యింది.
ఇలా ఈ ఇయర్ మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.